హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ అనుష. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పీసీఓడి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అండి. పీసీఓడి ఈ జనరేషన్ ఉమెన్కి చాలా కామన్గా చూస్తూ ఉంటాము. పీసీఓడి ఈదర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ వల్ల రావచ్చు, లేదంటే జెనెటిక్స్ వల్ల కూడా రావచ్చు. ఈ కండిషన్లో ఓవరీస్ అనేవి ఓవర్ ప్రొడ్యూస్ చేసి ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అంతా ఒక దగ్గర అక్యుములేట్ చేస్తుంది. దానివల్ల మెన్స్ట్రువల్ సైకిల్ అంతా అబ్నార్మల్ అయిపోతుంది. పీసీఓడిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కీ ఫ్యాక్టర్ అన్నమాట. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవరీస్ పైన చిన్న చిన్న వాటర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. పీసీఓడిలో మేల్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ గమనిస్తూ ఉంటాం. సిమ్టమ్స్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇంకా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, వెయిట్ గెయిన్ లాంటివి చూస్తుంటాం. పీసీఓడిని మనం అల్ట్రాసౌండ్ ద్వారా లేదంటే హార్మోనల్ లెవెల్ టెస్ట్ ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు. పీసీఓడి వల్ల మనకి సివియర్ కాంప్లికేషన్స్ ఏం రావండి. మనం ప్రాపర్ డైట్ ప్లాన్ తీసుకొని వెయిట్ లాస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ పీసీఓడిని కంట్రోల్ చేసుకోవచ్చు. చాలామంది పీసీఓడి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వస్తాయని భయపడతారు, బట్ అలా ఏం లేదండి. ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఏం రాకుండా పీసీఓడి ఉన్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లైక్ సిమ్టమ్స్ మేనేజ్ చేసుకోవాలి, అలాగే వెయిట్ లాస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సింపుల్గా చెప్పాలి అంటే పాజిటివ్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది.